హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మాత్రం మేము చాలా బాగున్నాం. అండ్ ఈరోజు బీచ్లో ఎంజాయ్ చేద్దామని ఎర్లీ మార్నింగ్ లేచి బీచ్కి వచ్చాము. హ్యాడ్ సమ్ ఎక్సర్సైజెస్ అండ్ స్ట్రెచింగ్. అండ్ ఈరోజు మా ఫైనల్ డే ఇన్ దిస్ రిసార్ట్. సో ఫైనల్ డేని ఒక మంచిగా ప్రాపర్గా యూజ్ చేద్దామని ఈ రిసార్ట్ని బీచ్కి వచ్చి, అండ్ ఈరోజు 10కి ఎర్లీ మార్నింగ్ 10కి చెక్అవుట్. సో మీకు కూడా మేమున్న రిసార్ట్ని, అండ్ రిసార్ట్లో చాలా టైప్ ఆఫ్ అకామిడేషన్స్ ఉన్నాయి. అండ్ మా రిసార్ట్కి బీచ్ యాక్సెస్ కూడా ఉంది. అండ్ ఈజీగా ఇట్స్ లైక్ అ ప్రైవేట్ బీచ్ అండ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఎవరైనా కార్న్వాల్ రావాలనుకుంటే నేనైతే రికమెండ్ చేస్తాను ఈ రిసార్ట్. వెరీ బ్యూటిఫుల్, ఎందుకంటే ఇక్కడ యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ private beach and it's very beautiful. And this video is all about our resort and my last day in Cornwall. So we definitely gonna miss this resort and hope in the future we will come again and again with friends and family. Okay guys, let's begin the show. హలో, ఇప్పుడు మేమున్న అకామిడేషన్ చూపిస్తున్నాను. వీటిని చాలెట్స్ అంటారు, చిన్న వుడెన్ హౌజెస్. అండ్ మేము సింగిల్ బెడ్రూమ్ చాలెట్లో ఉన్నాము. రిసార్ట్ పేరు వచ్చేసి సెయింట్ ఐవ్స్ బే బీచ్ రిసార్ట్. అండ్ ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ అకామిడేషన్స్ ఉన్నాయి. చాలెట్స్ అని, క్యారవాన్స్ అని, క్యాంపింగ్ పాట్స్ అని, అండ్ లాడ్జెస్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్. అండ్ ఇది రిసెప్షన్ ఏరియా. అండ్ ఆల్సో చిన్న గ్రాసరీ షాప్ కూడా ఉంది. అండ్ ఇవి క్యారవాన్స్. ఒక 6 పీపుల్ 5 పీపుల్ వస్తే చాలా కంఫర్ట్గా ఉండొచ్చు. అండ్ స్పాట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మన ఇండియాలో ఎవరికైనా ఫార్మ్స్ కానీ బావి దగ్గర అరేంజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో మా మామని అరేంజ్ చేయమని చెప్తాను. హోప్ఫుల్లీ హీ విల్ డూ ఇట్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. అండ్ మంచి సన్నీగా ఉంది. అండ్ ద క్లౌడ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ యూకేలో మెయిన్ వెదర్ని చూసే మనం ట్రిప్ ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ వెదర్ చాలా ఈజీగా తొందరగా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు సన్నీగానే ఉంటుంది. ఒక 10 minutesలో మళ్ళీ రెయిన్ కానీ క్లౌడీ ఉండొచ్చు. సో మనం ఇంత దూరం వచ్చిన తర్వాత మనం క్లైమేట్ బాగాలేదని చెప్పి మనం రూమ్లోనే ఉంటే బాగుండదు. ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చి ఒక ఫోటో కూడా మంచిగా రాకపోతే చాలా బాధగా ఉంటుంది కదా. సో అలా ఆ రోజు మేము ఎర్లీగా లేచి వాకింగ్ అండ్ రన్నింగ్ చేసాము. అండ్ దిస్ ఈజ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అకామిడేషన్. ఇది లిటిల్ బిట్ కాస్ట్లీ. వ్యూని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఒక చిన్న అకామిడేషన్. ఇది ఓన్లీ జస్ట్ స్లీపింగ్కి మాత్రమే, పడుకోవడానికి. ఇందులో ఒక జస్ట్ బెడ్ అండ్ చిన్న వాషింగ్ ఏరియా ఉంటుంది, అంతే తప్ప మిగతా ఉండవు. జస్ట్ సింపుల్గా ఉంటుంది. జస్ట్ వచ్చేసి పడుకొని వెళ్ళిపోవడమే, అంతే. అండ్ ఈ రిసార్ట్కి దగ్గరలో సెయింట్ మైకల్ మౌంట్ అని ఒక మంచి ప్లేస్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ ఒక చిన్న సెయింట్ ఐవ్స్ టౌన్ సెంటర్ కూడా ఉంది. ఏమైనా మీరు రెస్టారెంట్కి వెళ్ళి తినాలన్నా సెయింట్ ఐవ్స్ టౌన్ సెంటర్కి వెళ్ళి మంచిగా పబ్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి, అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది పెద్ద క్యారవాన్ ఇది. అలా మేము నడుచుకుంటూ వెళ్తుంటే మంచి మౌంటైన్స్, చెట్లు, అలా డిఫరెంట్ లొకేషన్స్ కనిపించాయి. ఇందులో మేము ఒక 3 days ఉన్నాము. మేము ఉన్న 3 days కూడా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మేము మా అకామిడేషన్లోనే కుక్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఒకటి లిటిల్ అనే ఒక గ్రాసరీ స్టోర్ ఉంది. సో మాకు కావాల్సిన వస్తువులు అన్నీ అక్కడ దొరికాయి. అండ్ లిటిల్ బిట్ చీపర్ యాజ్ వెల్. ఇవి క్యారవాన్స్. అండ్ దీంట్లో లైక్ నెంబర్ ఆఫ్ పీపుల్ని బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ హౌస్ ఇస్తాడు. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ ఉంటుంది. అండ్ అక్కడ చిన్నగా కార్లు ఏవైతే కనిపిస్తున్నాయో అవంతా సెల్ఫ్ క్యారవాన్స్ తెచ్చుకొని అక్కడ పార్క్ చేసుకొని స్టే చేస్తారు. దానికి ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది.
అండ్ మళ్ళీ ఇవి వచ్చేసి ఇంకా అక్కడ ఉన్న అన్ని టైప్స్ ఆఫ్ హౌసెస్, క్యారవాన్స్, ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ హౌసెస్, లైక్ డైరెక్ట్ బీచ్ వ్యూ ఉంటాయి వీటికి. సో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది వీటికైతే. ఇంకా మేము అలా షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. అండ్ ఇవి కొంచెం అల్ట్రా లగ్జరీ హౌసెస్ అని చెప్పేసి ఉన్నాయి. మేము వీటి ప్రైజెస్ చెక్ చేస్తే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. 1 నైట్కి £200, £300 అలా ఉన్నాయి. అండ్ ఇంకా అలా కొంచెం ఏదో స్టైల్ కొట్టాలని చెప్పేసి రన్నింగ్ చేస్తున్నాడు వీడియో కోసం. బట్ జనరల్గా అయితే అలా ఏం చెయ్యడు. మాకు కూడా లైక్ ఫుల్గా ఏమున్నాయి ఇక్కడ అనేది తెలీదు. సో మేము కూడా అలా మార్నింగ్ వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంతా చూడడానికి. ఇక్కడ సర్ఫింగ్ షాప్ అని చెప్పేసి ఉంది. లైక్ వీళ్ళు టీచ్ కూడా చేస్తారంట సర్ఫింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి, లైక్ టైమ్ స్లాట్స్ అవన్నీ బుక్ చేసుకొని. ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు కొంచెం ఇలాంటి వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఇలా హాలిడేస్కి వచ్చినప్పుడు వెళ్ళి అవి ప్రాక్టీస్ చేయడము అలాంటివి చేస్తూ ఉంటారు. ఇదైతే మేము బీచ్కి వెళ్ళే దారిలో చిల్డ్రన్స్ పార్క్ ఉంది. అండ్ నేనేదో ఫోటోషూట్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నా, కానీ వైభవ్ నన్ను ఫోటోలు ఏం తీయట్లేదు. ఇవి ఇంకొక టైప్ ఆఫ్ అకామిడేషన్స్, బట్ అవైతే చాలా బాగున్నాయి. మేము బయట నుంచి చూసాము. ఇంకా అది డైరెక్ట్ బీచ్ వ్యూ ఉన్న హౌస్, లైక్ కంప్లీట్లీ స్ట్రైట్ అవే. ఇంకా వాళ్ళకి పక్కన ఏముండదు, డైరెక్ట్ బీచే దగ్గరలో ఉంటుంది మళ్ళీ బీచ్కి యాక్సెస్. ఇదే మా రెసార్ట్కి ఉన్న బీచ్కి ప్రైవేట్ యాక్సెస్. ఇంక ఇక్కడ నుంచి మొత్తం బీచ్కి దారి. మేము మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. నేనైతే మంచిగా ఎంజాయ్ చేయాలని చెప్పి చెప్పులు చేతిలో పట్టుకొని నడుస్తున్నా. దిగేటప్పుడు ఏం అనిపించలేదు, మంచిగా హ్యాపీగా దిగేశాను. కానీ ఎక్కేటప్పుడే కొంచెం టఫ్ అనిపించింది. ఆ ఇసుకలో హిల్ లాగా ఉండే, బట్ ఎంజాయ్ చేశాను ఆ టైం. నాకు నచ్చింది. నాకు వాటర్ ప్లేసెస్ చాలా ఇష్టం. ఆడుకున్నాము కాసేపు వాటర్లో, కొన్ని వీడియో షూట్ చేశాము, ఎంజాయ్ చేసాము మేము కూడా. ఫైనల్గా సాయి ప్రియ ఇలా కష్టపడి ప్లీజ్ సబ్స్క్రైబ్ అని రాసింది. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనల్గా మేమైతే వెళ్ళిపోతున్నాము. అండ్ కొంతసేపు ఆ వాటర్లో జలకాలాడి అండ్ వీఆర్ గోయింగ్. రూమ్కి వెళ్ళి ఇక ఫ్రెష్ అప్ అయ్యి వీ నీడ్ టు చెక్ అవుట్. అండ్ ఇది మేమున్న రూమ్, చిన్న హాల్, మంచి పెద్ద బెడ్రూమ్ అండ్ వాష్రూమ్ అండ్ కిచెన్లో వండుకోవడానికి కట్లరీ అండ్ మైక్రోవేవ్, ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి. అండ్ అన్నీ క్లీన్ చేసేసి అండ్ చెక్అవుట్ చేయడానికి రెడీగా ఉన్నాము. మనము వాళ్ళు ఎంత నీట్గా అయితే ఇచ్చారో మనం కూడా అంతే నీట్గా ఇవ్వాలి. లేకపోతే క్లీనింగ్ బాగాలేదని చెప్పి మళ్ళీ మన మీద ఫైన్ కూడా వేయచ్చు. అండ్ మనకు కూడా వాళ్ళు రివ్యూ ఇస్తారు. మళ్ళీ మనకు బ్యాడ్ రివ్యూ ఇస్తే ఫ్యూచర్లో మనం ఇలాంటి బీచ్లో ఇలాంటి రిసార్ట్లో బుక్ చేసుకోవడానికి వీలుండదు. సో మంచి నీట్గా ఇచ్చేసి వీ నీడ్ టు బీ ఎ గుడ్ పర్సన్స్ అని చెప్పేసి వెళ్ళిపోవాలి. అండ్ చాలా బాగుంది. 3 days అయితే మంచిగా ఇందులో ప్రశాంతంగా ఉన్నాము, ప్రశాంతంగా స్టే చేసాము. అండ్ ఫైనల్గా లాక్ చేసేసి సాయి ప్రియ వచ్చేస్తుంది. బాయ్ గాయ్స్.
అండ్ మళ్ళీ ఇలాంటి రిసార్ట్లో మళ్ళీ ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ టైం we will see you again. Thanks for watching. Please like, share and subscribe.